ఈరోజు మనం సుధర్మ డ్రీమ్ వ్యాలీ అనే గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ వెంచర్కు రావడం జరిగింది. వెంచర్లో వచ్చేసి సార్ మహేష్ గారు మనకు కమిటీకి సంబంధించి టోటల్గా చూస్తారు. సో ప్రాజెక్ట్ ఎలా, దీని గురించి కొద్దిగా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే, ఇది మొత్తం 14 acres ప్రాజెక్ట్ అండి. మీరు చూస్తే చుట్టుపక్కలంతా కూడా ఓకే. దీంట్లో మనకి 130 విల్లాలు వస్తాయి. ఒక్కొక్క విల్లా సైజ్ వచ్చి 200 స్క్వేర్ యార్డ్స్, 200 స్క్వేర్ యార్డ్స్ లో 3200 స్క్వేర్ ఫీట్ ట్రిప్లెక్స్ విల్లా కన్స్ట్రక్షన్. మనకి ఇల్లు కనిపిస్తుంది గ్రౌండ్ ఫస్ట్ పైన. దాంతోపాటు ఓపెన్ స్పేస్ కూడా 30-40 మందికి ఎనీ టైం పార్టీ చేసుకునేటట్టు ఓపెన్ స్పేస్ కూడా ఉంది పైన. అడ్వాంటేజెస్ ఏముంటాయి అంటే మనకి కన్స్ట్రక్షన్ లో ప్రీమియం క్వాలిటీ మాత్రమే వాడాము, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా. ఎందుకంటే ఈ లొకాలిటీ రాబోయే రోజుల్లో 3-4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు ఇంకొక కోకాపేట్నో లేదా ఇంకొక జూబ్లీస్నో దాటి ఉంటుంది కాబట్టి మనం చాలా ప్రీమియంగా చేస్తున్నాం ఈ ప్రాజెక్ట్ అంతా కూడా. ఎమ్యూనిటీస్, క్లబ్ హౌస్, ఒక క్రికెట్ కోర్టు, ఒక పికిల్ బాల్ కోర్టు, ఇవి ఇట్లా లేటెస్ట్ ఉన్న ట్రెండింగ్ టెక్నాలజీస్తో పాటు స్పోర్ట్స్ అవన్నీతో పాటు మనం వెనకాల క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నాం. దాంట్లో స్విమ్మింగ్ పూల్ ఒకటి, కాన్ఫరెన్స్ రూమ్ ఒకటి, ఫంక్షన్ హాల్ ఒకటి, గెస్ట్ రూమ్స్, పని చేసుకునే కాన్ఫరెన్స్ రూమ్లు, ఇవన్నీ కూడా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం. దగ్గరలో మనకి టీసీఎస్ ఆదిపట్ల జస్ట్ అబౌట్ 2-3 కిలోమీటర్స్లో ఉంటుంది. వనస్థలపురం ఎల్బీనగర్ వెళ్ళాలంటే 20 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. గచ్చిబౌలి పోవాలంటే 40 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. ఇలా చూసుకుంటే లొకేషన్ పరంగా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అలానే ఎక్కడికెక్కడ వెళ్ళాలని అంటే హాస్పిటల్స్, ఎడ్యుకేషన్, మెయిన్గా కావాల్సింది మనం ఉండడానికి ఒక లివింగ్ వెంచర్స్ అంటే దాని మనకి హాస్పిటల్స్ ఉండాలి, మెడికల్, ఎడ్యుకేషన్ మెయిన్గా ఉండాలి, ఎంప్లాయ్మెంట్ ఉండాలి. ఈ ఏరియా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని మనం అందరం విన్న పాయింట్లే. ఈ ఫ్యూచర్ సిటీ పక్కన, సో ఈ ఫ్యూచర్ సిటీ అనే దాంట్లో ఎన్ని టైప్ ఆఫ్ జోన్స్ వస్తున్నాయి, ఎన్ని ఎకరాల్లో వస్తుంది అనేది ప్రతిరోజు మనం న్యూస్లో కానీ ప్రతిరోజు వింటూనే ఉన్నాం. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే కాబట్టి ఫ్యూచర్ సిటీ అనేది ఒక హ్యాష్ ట్యాగ్ మనం చూసుకున్న ఆన్లైన్లో దీనికి కావాల్సిన మొత్తం కంటెంట్ తెలుస్తుంది. దగ్గర 30 స్పెషల్గా ఇక్కడే అంటే కొంగరకల దగ్గరే ఇక్కడే చేయడానికి, విల్లాస్ చేయడానికి కారణం అంటే ఈ చుట్టూ అన్ని వెంచర్స్, ప్లాటింగ్ వెంచర్స్ ఉన్నాయి సార్. ఇక్కడ విల్లాస్ చేయడానికి ప్లాటింగ్ అంటూ స్పెసిఫిక్ ఏం లేదు. మొత్తం అంతా కూడా ఇక్కడ ముందర అపార్ట్మెంట్స్ ఉన్నాయి, వెనకాల కాంపౌండ్ వాళ్ళు అనుకుని విల్లాస్ ఉన్నాయి, వెనకాల విల్లాస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి 10-15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు వెళ్ళినా కూడా విల్లాస్ అవన్నీ దొరుకుతాయి మనకి. రోడ్డుకి అవతల దిక్కు విల్లాస్ ఉన్నాయి. 2 కిలోమీటర్లు వెళ్తే మీకు వనస్థలపురము ఈ జోన్ కు అంటే ఈ బెల్ట్కి వెళ్ళిపోతాం మనం. సో ఇలా ఎలా చూసినా కూడా మనం కరెక్ట్ లొకేషన్ ఉన్నాం. ఒకప్పుడు మాదాపూర్ స్టార్ట్ అయినప్పుడు మణికొండ ఎంత దూరం ఉండేదో ఇప్పుడు మనం ఇది ఒక మణికొండ ఔటర్ రింగ్ రోడ్డు, ఒక ఫ్యూచర్ సిటీ మధ్యలో మనం స్టార్టింగ్ లో ఉన్నాం. ఈ ఫ్యూచర్ సిటీ ఎంట్రన్స్ అంటే ఏంటంటే రతన్ టాటా రోడ్. మనం రతన్ టాటా రోడ్ కరెక్ట్ వాకింగ్ వెళ్తే 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. అలా మనకి అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. ప్రాజెక్ట్ ఏంటంటే మనం వచ్చినప్పుడు చూస్తే కలిగే ఒక ఎక్స్పీరియన్స్ వేరుంటది. అవునవును. అంటే ఇప్పుడు మనకు గేటెడ్ కమ్యూనిటీలో స్పెషల్గా ఏమైనా ఇస్తున్నారు సార్? అవి ఎమ్యూనిటీస్ అన్ని ఇస్తున్నాం మనం కంపల్సరీ. ఇందాక మనం అనుకున్నట్టు ఒక స్విమ్మింగ్ పూల్ అయినా, గెస్ట్ రూమ్స్ అయినా, లేకపోతే స్పా, సెలూన్ ఫెసిలిటీ, కాన్ఫరెన్స్ రూమ్, ఫంక్షన్ హాల్, క్రికెట్ కోర్ట్స్ అన్ని కూడా ఇస్తున్నాం మనం. ఓకే ఓకే. తర్వాత అంటే రోడ్స్ చాలా వైడ్ గా కనిపిస్తున్నాయి. అంటే రోడ్స్ విల్లాస్ కాబట్టి ఎలా ఉంటుందంటే 2.5-3 కోట్ల విల్లా కొనుక్కునే వాళ్ళు సామాన్యంగా 800 కార్లలో తిరగరు కాబట్టి పెద్ద కార్లకు సరిపడా మనం స్పేస్ ఇవ్వడం జరిగింది. అటు ఇటు పెట్టుకున్నా కూడా మనకి స్పేస్ ఉండాలి. లోపల కార్ పడుతుంది, బయటకి ఇంకో కార్ పెట్టుకున్నా అయినా సరే రోడ్ అనేది వెడల్పు ఉండాలని మన ప్లాన్. సార్ ఈ విల్లా చూస్తే చాలా ప్రీమియం లుక్, మంచి గ్రాండ్గా కనిపిస్తుంది. అంటే మీరు ఏ టైప్ ఆఫ్ పీపుల్స్ కోసం, తర్వాత ఏ ఉద్దేశంతో ఇట్లా కన్స్ట్రక్షన్ చేశారు? ఇవాళ రేపు మనం గచ్చిబౌలిలో లేకపోతే ఇప్పుడు చాలా మంది మనం కొనుక్కునేవి ప్రీమియం ఏరియాస్, కొల్లూరు, గచ్చిబౌలి, ఎటు పోయినా 2 కోట్ల తక్కువ ఫ్లాటే లేదు. అది కూడా ఒక్కొక్కటి హై రైజ్ ఉంటాయి. ఏ అడ్వాంటేజ్ దానికి ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం అక్కడి నుంచి బయటకు వచ్చి మన ఆఫీస్కి వెళ్ళాలని గంట పడుతుంది ఈ ట్రాఫిక్ లో అవన్నీ పెట్టుకొని. అవే రేట్లో ఇండిపెండెంట్ హౌస్ వచ్చినప్పుడు ఎవరైనా ప్రశాంతత కోరుకుంటారు. అలా ఇంట్లోకి రాగానే మనకు విశాలంగా ఉండాలి. మీరు ఇంటిలో ఒకసారి చూస్తే కనుక మొత్తం అంతా కూడా స్పేషియస్ రూమ్స్ ఉంటాయి, ఎయిర్ ఉంటుంది, ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది.
అవన్నీ ఏంటంటే మనకి ఒక మెంటల్ పీస్ అనేది ఇస్తుంది. ఈ దాని కాన్సెప్ట్, వాస్తు కాన్సెప్ట్ ప్రకారం మనం అంతా చేసి సెట్ చేసి పెట్టాం. మనం చూస్తే ప్రతి హౌస్ కూడా ఈ రకంగా 3 bedroom 200 square yardsలో ప్లస్ ఒక హోమ్ థియేటర్తో వస్తుంది. దీంట్లో మనకి ఖచ్చితంగా ఒక స్పేషియస్ హాల్, ఓపెన్ కిచెన్, కింద ఒక పేరెంట్స్ బెడ్రూమ్, మళ్ళీ అలానే చూస్తే ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్, మనకి మెట్లు పైనకి వెళ్ళేదాకా, ప్లస్ ఇక్కడ బ్యూటీ కోసం షాండియర్ పెట్టుకోవడానికి, దానికి పైనుంచి కింద చూడడానికి ఒక స్పేస్, పైన ఇంకొక హాల్, 2 bedroomలు, దానిపైన హోమ్ థియేటర్ రూమ్, ఒక 30 members పార్టీ ఏరియా అని అన్నీ ఒక ప్యాకేజ్ లాగా వచ్చేసింది. దీంట్లో ఒక ప్రీమియం విల్లా, ప్రీమియం ఇది వస్తుంది. మనకు చాలా మటుకు విల్లాస్లో ఎక్కడ కూడా గ్రానైట్ అనేది తక్కువ వాడతారు. అంటే మీరు ఇక్కడ లోపల రండి చూపిస్తాను. ప్రతిదానికి కూడా మనం గ్రానైట్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది కదా. ఇది చాలా ప్రీమియం ఉంటుంది. మంచి మంచి బిల్డర్స్ వాళ్ళు కూడా ఇవన్నీ మనకి ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. మామూలుగా స్టాండర్డ్ గానే ఇస్తారు. ఇది అనేది చాలా ప్రీమియం గ్రానైట్, ఇవన్నీ ప్రీమియంగా వస్తాయి. అది ఒక అడ్వాంటేజ్. అయితే మీరు ఇక్కడ చూపించండి పైకి. ఇలా ఇక్కడ చూడండి, మీకు హైట్, సీలింగ్ హైట్ చూడండి. ఇక్కడ నుంచి డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకుంటే ఇల్లు ఎంత గ్రాండ్గా లుక్ వస్తుంది అనేది మీకు ఒక అర్థమవుతుంది. సో ఈ విధంగా ప్రీమియం టైపు విల్లాస్ అనేవి ఇక్కడ కొంగరకలాలో దొరుకుతున్నాయి. సార్ వాళ్ళు చాలా లగ్జరియస్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, చాలా క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కావాలంటే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాము, కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ డీటెయిల్స్.